అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ. కువైట్లో ఉన్న ప్రవాసులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వార్ స్టార్ట్ అయ్యి 55 రోజులు పూర్తి కావడం జరుగుతుంది. అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయ్యి కూడా 55th డే 3-4 డేస్ ముందు కువైట్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీఓపెన్ అవుతుంది అని. ఈ లోపల ఈ వార్ స్టార్ట్ అయ్యి ఈ వార్ జరిగేటప్పుడు కువైట్ నుంచి వేరే కంట్రీస్కి ఇండియాకి రావాలన్నా చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే నేను కూడా ఏప్రిల్ 8 ఇండియాకి రావడం జరిగింది. కువైట్ టు సౌదీ నుంచి డైరెక్ట్ ఇండియాకి రావడం జరిగింది. టికెట్ ప్రైజెస్ కూడా 300, 350, 250, 230 ఇలాగా పెట్టి వచ్చాము. ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ రేపటి నుంచి అంటే 26th ఏప్రిల్ ఆదివారం నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ కువైట్ టు ఎనీ కంట్రీ అంటే కొన్ని సిటీస్కి అయితే డెస్టినేషన్ చెప్పింది. ఇండియాలో కూడా కొన్ని సిటీస్కి ఢిల్లీ, ముంబై, కొచ్చి, త్రివేంద్రం ఇలాగ కొన్ని సిటీస్కి స్పెసిఫిక్గా ఫ్లైట్స్ అయితే వెళ్తున్నాయి.